హైదరాబాద్ జిల్లాలో అధికార పార్టీకి చుక్కెదురైంది. అటు డీసీసీబీ ఇటు డీసీఎంఎస్ అధ్యక్ష పదవులు రెండింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తనయుడు అనిల్ పై తిరుపాల్ రెడ్డి సంచలన విజయం సాధించారు. వైఎస్ఆర్ జిల్లాలో పీఠం అదేవిధంగా డీసీఎంఎస్ రెండు స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒకసారి కనుక ఈ ఎన్నికల సరళిని కనుక మొదటి నుంచి మనం చూస్తే ఈ ఎన్నికలు ఈ రెండు పార్టీల కాంగ్రెస్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండు పార్టీలకు చెంపపెట్టులాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి అదేవిధంగా ఎలక్షన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి చోట కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రెండు పార్టీలు కుటిల రాజకీయాలకు పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేయడం జరిగింది. అయితే తీరా ఈ రోజు ఫలితాల దగ్గరకు వచ్చేసరికి ఓటర్ మాత్రం క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడడం జరిగింది. డీసీఎంఎస్ కు 7 వార్డుల్లో ఎన్నికలు జరిగితే 7 డైరెక్టర్ పదవులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా డీసీసీబీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఏ క్లాస్ సంఘాల్లో 14 సంఘాలు ఉంటే 17 సంఘాలు ఏకగ్రీవం కావడం జరిగింది. అందులో 6 సంఘాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంఘాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్నాయి. ఏవైతే మిగిలిన 4 సంఘాలకు ఈ రోజు ఎలక్షన్ జరిగాయో ఆ ఎలక్షన్స్ లో 2 సంఘాలను కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా 2 సంఘాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. ఓవరాల్ గా మొత్తంగా 8 సంఘాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీని ఓడించి డీసీసీ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది.